వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సాటర్డే అండ్ హరీష్ చెప్పు. సో ఈరోజు సాటర్డే కదా, కొంచెం లేట్ అవుతుంది నాకు పనులన్నీ. కొంచెం క్లీనింగ్ ఎక్కువగా సాటర్డే అండ్ మండే పెట్టుకుంటాను. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ ఇప్పుడే దండం పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. అండ్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. అదేంటంటే మా అన్నయ్య అడగమన్నారు మిమ్మల్ని. సో 30th వాళ్ళ బాబు, మా అన్నయ్య వాళ్ళ బాబు బారసాలు ఉంది. సో నేమ్ పెట్టాలి కదా, నేమ్ ఇంకా డిసైడ్ చేయలేదు. సో నిన్న ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరినీ అడగచ్చు కదా అని చెప్పి అన్నాడు. సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి, అంటే ఏ లెటర్స్ వచ్చాయి అన్నది. అండ్ ఇక్కడ కూడా చెప్తాను ఒకసారి. మీకు ఏమైనా మంచి నేమ్స్ తెలిస్తే చెప్పండి. చీ, చూ, చో, చో, లా, లా ఈ నేమ్స్తో అనమాట. ఇంకా తో కూడా కొంచెం డిఫరెంట్ లెటర్స్ వచ్చాయి. అంత మంచి నేమ్స్ ఏమి దొరకట్లేదు. సో మీకు కూడా ఏమైనా మంచి నేమ్స్ దొరికితే చెప్పండి. అండ్ అంటే ఈ లెటర్స్తోనే పెట్టాలి అని ఏం లేదు, ఏదైనా పర్వాలేదు. ఆరుషుండమ్మా, ఏదైనా పర్వాలేదు. కాకపోతే దీంతో ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అండ్ దెన్ ఇంకా ఇవి మంచివి దొరకపోతే ఇంకేదైనా నేమ్స్ అనుకుంటున్నాము. మీకు తెలుసా, ఒక సైట్ ఉంటుంది, అదేంటంటే నేమ్స్ కంబైనర్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. జీపప్తిని థ్యాంక్ యూ అరుష్. కామ్గా ఉండవా ప్లీజ్. సో నేమ్స్ కంబైనర్ అని చెప్పి ఒక సైట్ ఉంది. ఆ సైట్ ఏంటంటే నాకు ఇంతకు ముందు తెలీదు, రీసెంట్గానే చూసాను. అందులో మదర్ నేమ్ ఇంకా ఫాదర్ నేమ్ ఇస్తే కంబైన్ చేసి లిస్ట్ ఆఫ్ నేమ్స్ని చూపిస్తుంది అనమాట. అంటే కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఫాదర్ ఇంకా మదర్ నేమ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి మంచి నేమ్స్ చూపిస్తుంది. అలా చూసాము నిన్న. మా అన్నయ్యకి మా వదినికి 2 నేమ్స్ ఇచ్చి చెక్ చేసాము. కొన్ని నేమ్స్ వచ్చాయి, అవి కూడా చూద్దాము, అంటే అవి కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నాము. సో ఇందుకే నేను ఆరుష్తో ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు, అస్సలు ఉండనివ్వట్లేదు. ఆల్రెడీ ఇందాక ఒకసారి వీడియో స్టార్ట్ చేశాను, ఈ కెమెరాని పట్టుకొని ముందుకు లాగాడు, అదేమో పడిపోయింది. ఇలానే చేస్తున్నాడు, అస్సలు కుదురుగా కూర్చోట్లేదు, చూసారు కదా. సో అలా కూడా చెక్ చేస్తున్నాము. అండ్ మీకు కూడా ఏమైనా నేమ్స్ తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇది మా అన్నయ్య నుంచి రిక్వెస్ట్ అండ్ నా నుంచి రిక్వెస్ట్. 30th బారసాల, అక్కడికి వెళ్తున్నాము. మచిలీపట్నంలో ఎవరైనా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్? ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను 30th మ్యాక్సిమం మచిలీపట్నం వస్తాను, మ్యాక్సిమం కాదు వస్తాను. సో అది. అండ్ వంట చేయాలి, ఇంకా చేయలేదు. టిఫిన్ చేశాను, టిఫిన్లోకి దోశ ఇంకా ఉల్లి చట్నీ చేశాను. అండ్ లంచ్ ఏమో ఇప్పుడే మా హస్బెండ్ ఫోన్ చేశారు, తను రావట్లేదంట. సో ఏదైనా సింపుల్గా చేస్తాను. చెప్పే ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. సీ యూ అని చెప్పు. లవ్ యూ. టేక్ కేర్. బాయ్. ఆరుష్ చూడండి ఏం చేస్తున్నాడు. హెల్మెట్ పెట్టుకొని వాడి పాండా నడుపుతున్నాడు. రోజు ఇలానే చేస్తాడు, హెల్మెట్ పెట్టుకొనే నడుపుతాడు. ఇప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నాడు. ఆరుష్ హెల్మెట్ ఎవరిది? హెల్మెట్ ఎవరిది? నీదా? వెనక్కి వెళ్ళు, గో బ్యాక్. వెనక్కి వెళ్ళు. హెల్మెట్ ఎవరిదమ్మా? డాడీవా? యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పనా, ఈరోజు నాకు అస్సలు వంట చేయాలనిపించట్లేదు. ఏం చేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఫోన్ చేసి లంచ్కి రాను అని చెప్పారు. సో వాళ్ళు రాను అంటే నేను ఆరుష కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం, ఏదైనా సింపుల్గా తినేస్తాము. యాక్చువల్గా తను కూడా పాపం అడ్జస్ట్ అవుతారు. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను చేయలేకపోయినా అర్థం చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నాకే బాధ అనిపిస్తుంది సింపుల్గా ఏమైనా పెడితే, ఎందుకంటే తనకి ఎక్కువ వెరైటీస్ ఉంటే ఇష్టం అనమాట, అందుకని. అండ్ ఈరోజు నేను
బ్రౌన్ రైస్తోని పొంగల్ లాగా చేస్తున్నాను. అంటే మనం పెసరపప్పు దద్దోజనం ఆర్ పెసరపప్పు పొంగల్ చేసుకుంటాం కదా, సేమ్ అదే, కాకపోతే బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. అండ్ ఆరుష్కి నాకు కాబట్టి, అంటే ఆరుష్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం పిల్లలకి ఇష్టపడేలాగా చేస్తున్నాను. ఎలా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ బ్రౌన్ రైస్ని వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను. అది కొంచెం నానితే బాగుంటుంది అన్నట్టు, అంతే. అండ్ ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి అయిపోయింది యాక్చువల్గా. అండ్ అందులో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి మాత్రమే వేశాను, ఎందుకంటే ఆరుష్కి కూడా కదా, సో ఎక్కువ స్పైస్ ఉండకూడదు అని చెప్పి. అండ్ అల్లం ఏమో చాలా చిన్నగా కట్ చేసుకొని అల్లం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఇష్టపడితే ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పొంగల్లో జీడిపప్పు వేసినా బాగుంటుంది అండ్ నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పెసరపప్పు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్నేమో ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా క్యారెట్ యాడ్ చేయరు, కాకపోతే కొంచెం హెల్దీ కదా క్యారెట్ అనేది, అందుకని ఆరుష్ కోసం అని చెప్పి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో క్యారెట్ ఏమో తురుముకొని ఒక క్యారెట్ 1.5 యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం పెప్పర్, జనరల్గా ఇందులో మిరియాలు యాడ్ చేసుకుంటారు పలంగా, కాకపోతే ఆరుష్కి కాబట్టి పెప్పర్ పౌడర్ అది కూడా కొంచెం యాడ్ చేశాను. అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నా కదా, ఆ బ్రౌన్ రైస్ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రైస్, పెసరపప్పు, క్యారెట్ అన్నీ కలిపి మంచిగా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నా కదా, కరివేపాకు ఏంటంటే పిల్లలు చిన్నగా కట్ చేసి వేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు, అందుకని చాలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. దీనివల్ల ఉడికిపోయినప్పుడు వాళ్ళకి అసలు ఆ కరివేపాకు తెలియదు అనమాట, లేకపోతే తీసి పక్కన పెడతారు కదా, అందుకని. సో అన్నీ బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేస్తున్నానంటే, అసలు నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా. ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్కి 3/4 కప్ ఆఫ్ పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ ఏమో బ్రౌన్ రైస్కి 1:3 రేషియోలో యాడ్ చేసుకున్నాను. అండ్ పెసరపప్పుకి 1:1 రేషియోలో యాడ్ చేసుకున్నాను. టోటల్గా ఒక 5 కప్స్ యాడ్ చేసుకున్నాను, అంతే. కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. ఒక బ్రౌన్ రైస్ కాబట్టి కొన్ని ఎక్కువ విజిల్స్ వేయించుకున్నాను. అండ్ నాకు ఈ పెసరపప్పు దద్దోజనం ఇలా రెడీ అయింది. మీరు కొంచెం ఏమంటారు గట్టిగా కావాలి అంటే పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ ఇంకా తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ విజిల్స్ వేయించుకోవచ్చు. నేను ఎక్కువ విజిల్స్ వేయించుకున్నాను. సో దీన్ని పికిల్తో ఎంజాయ్ చేసేసాము. మా లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఆరుష్ని పడుకోబెడుతున్నాను. సో మీకు తెలియదు కదా ఆరుష్ ఎంత బాగా ప్యాంపర్ చేస్తాడంటే, జనరల్గా చిన్నపిల్లలకి మనం చేస్తాం కదా ప్యాంపరింగ్, కానీ ఆరుషే అందరికీ చేస్తాడు. ఇది మా చెల్లికి ఉండేది చిన్నప్పుడు తను కూడా అలానే అందరినీ ముద్దులు పెట్టడం, అందరినీ బుజ్జిగించడం చేసేది. సేమ్ ఆరుష్ కూడా అలానే చేస్తాడు. ఎప్పుడు ఇలానే తను ఒళ్ళో పడుకోబెట్టించుకుంటాడు, తనకి ఇష్టం అనమాట అలాగా పడుకోబెట్టుకోవడం. సో ఇలా నేను కష్టపడి ఆరుష్ని పడుకోబెట్టాను. హలో, సో ఆరుష్ని పడుకోబెట్టి మీతో కొంచెం సేపు మాట్లాడదా అని చెప్పి వచ్చాను. యాక్చువల్గా నాకు కొంచెం నిద్ర వచ్చింది ఆరుష్ని పడుకోబెట్టినప్పుడు, కానీ పడుకుంటే ఏమవుతుందంటే లేచిన తర్వాత అదేంటో నాకు చాలా చిరాగ్గా ఉంటుంది, అంటే అంత యాక్టివ్గా ఉండదు అనమాట, ఏదో జిడ్డుగా ఉన్న ఫీలింగ్ లాగా వస్తుంది. అందుకే మధ్యాహ్నం టైమ్స్లో మ్యాక్సిమం పడుకోను, ఎప్పుడో బాగా నిద్ర వస్తే తప్ప. అండ్ చాలా పనులు కూడా ఉన్నాయి, అందుకే లేచాను, కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి లేచాను. ఇప్పుడు మీకు కొన్ని ప్రొడక్ట్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్గా ఈ ప్రొడక్ట్స్ని తీసుకున్నాను, కాకపోతే ఇంకా యూస్ చేయలేదు. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ది ఏంటంటే గ్లామ్ 21 నుంచి. సో
గ్లామ్ 21 నుంచి హెచ్డి ఫౌండేషన్ హెచ్డి కాంపాక్ట్ పౌడర్ అనమాట. అంటే ఇప్పుడు వరకు ఈ గ్లామ్ 21 ప్రొడక్ట్స్ నేను అంతగా యూజ్ చేయలేదు, కానీ ఒక్కసారి నా దగ్గర ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్లో గ్లామ్ 21 నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది యూజ్ చేశాను అంతే. ఇదేంటంటే హెచ్డి కాంపాక్ట్ పౌడర్ 2-in-1 అనమాట. ఇందులో 2 ఉన్నాయి, అంటే 2 బేస్లు ఉన్నాయన్నమాట. ఇది మనం నార్మల్గా కాంపాక్ట్ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఫౌండేషన్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఆర్ బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అది సెట్ చేయడానికి మనం లూజ్ పౌడర్ కానీ కాంపాక్ట్ కానీ యూజ్ చేస్తాం కదా. సో ఇదేంటంటే ఉత్తిగా మీకు కనుక ఫౌండేషన్ ఆర్ బీబీ క్రీమ్స్ లాంటివి యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా మీరు ఒక లైట్ వెయిట్ మేకప్గా దీన్ని యూజ్ చేయొచ్చు అంట. అంటే జస్ట్ మామూలుగా మాయిశ్చరైజర్ రాసుకొని దీన్ని నార్మల్గా అప్లై చేసుకుంటే ఒక లైట్ వెయిట్ మేకప్ లుక్ ఇస్తుంది అని చెప్పి రాసింది. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దీని షెల్ లైఫ్ వచ్చి 4 years ఉంది, 2018 నుంచి 23 వరకు ఉందన్నమాట. అంటే 5 years, 4 years కూడా కాదు. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది 3 షేడ్స్లో అవైలబుల్లో ఉంది, 01, 02, 03. నేను 02 పిక్ చేసుకున్నాను. సో ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక బేస్ వచ్చింది, అండ్ మళ్ళీ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక బేస్ వచ్చింది, అండ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయగానే కింద పఫ్ వచ్చిందనమాట. సో ఇది మ్యాక్సిమం అంత యూజ్ చేయం కదా మనం, కాంపాక్ట్ జస్ట్ కొంచెమే తీసుకుంటాం కదా. సో చాలా డేస్ వస్తుంది ఇది. సో ఇది హెచ్డి ఫౌండేషన్ కదా, సో నార్మల్గా ఫొటోస్ ఆర్ పిక్స్లోకి కూడా బాగానే ఉంటుంది, అంటే మనకి పౌడరీ ఎఫెక్ట్ ఇవ్వదన్నమాట. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ చూపిద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో మిస్ రోజ్ నుంచి ఇది ఐ లైనర్ అనమాట, కాకపోతే జెల్ ఐ లైనర్. ఇలాంటిదే లిటిల్ ఫ్లవర్స్ అనే ఒక బ్రాండ్లో ఉంటుంది, కానీ ఇది మిస్ రోజ్ నుంచి. ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను. మనకి 2 బ్రషెస్ ఇచ్చారు ఐలైనర్ అప్లై చేసుకోవడానికి, కానీ ఇవంత బాగోవు అనమాట. అంటే మనం వింగ్స్ కానీ లేకపోతే సన్నగా పెట్టుకోవాలన్నా ఇదంత బాగా అనిపించదు, బాగా రాదు. కాకపోతే మనం వేరే బ్రషెస్ ఉంటాయి కదా, అలాంటివి యూస్ చేయొచ్చు. సో ఇందులో 2 ఉన్నాయి. ఇది జెల్ ఐలైనర్. ఎవరైతే ఎక్కువగా నేను ఇంకా యూస్ చేయలేదు, సో ఎవరైతే ఎక్కువగా లైనర్స్ని బాగా ఇష్టపడతారో ఆర్ కాజల్స్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి బాగుంటుంది. దీన్ని లైనర్గానే కాదు కాజల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా డేస్ వరకు వస్తుంది అనమాట. 2 ప్యాక్స్ ఉన్నాయి ఇందులో, అండ్ 2 బ్రషెస్. సో ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఇప్పుడు మీకు లిప్ క్రేయాన్స్ కమ్ లిప్స్టిక్స్ని చూపిస్తాను. ఫస్ట్ ఏమో మిస్ రోజ్ నుంచి చూపిస్తాను. మిస్ రోజ్ నుంచి 2 లిప్ క్రేయాన్స్ ఉన్నాయి, లిప్ క్రేయాన్స్ కమ్ లిప్ లైనర్స్ అనమాట. 2 కూడా చాలా మంచి షేడ్స్. ఇది వచ్చి 04 అని చెప్పి రూబీ లష్ అని చెప్పి ఒక షేడ్. అండ్ ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో దీని షెల్ లైఫ్ ఏమో, అంటే దీని ఎక్స్పైరీ డేట్ ఏమో 2 years ఉంది. ఇది ఇలా వచ్చింది మిస్ రోజ్ నుంచి. చాలా బాగుంది చూడడానికి, ప్యాకేజింగ్ అంతా. చెప్పాను కదా ఇది కూడా 2-in-1 అనమాట. అంటే దీన్ని లిప్ లైనర్గా యూస్ చేయొచ్చు అండ్ లిప్ క్రేయాన్లా కూడా, అంటే లిప్స్టిక్లా కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకి లిప్ క్రేయాన్ ఉంది, అంటే లిప్స్టిక్ ఉంది. అండ్ ఇక్కడేమో లిప్ లైనర్ ఉంది. మంచి షేడ్, బాగుంటుంది పెట్టుకుంటే. అంటే కొంచెం డార్క్ కలర్ వస్తుంది కానీ పార్టీస్కి బాగుంటుంది. సో అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో షేడ్ నెంబర్ 33 ఆర్చిడ్ అంట. ఇది కూడా 2-in-1 లిప్ లైనర్ కమ్ లిప్స్టిక్. అండ్ దీని కలర్ అండ్ ఇది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది ఇలాంటి కలర్ అనమాట, ఒక న్యూడ్ కలర్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఎక్కువగా మేకప్ ఇష్టపడరో వాళ్ళకి బాగుంటుంది. సో ఇది ఈ షేడ్ ఉంది. మనకి వేసుకున్న ఫీలింగ్ రాదు, కాకపోతే కొంచెం లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, దాంతోపాటు చిన్న కలర్ పే ఆఫ్ ఇస్తుంది. నెక్స్ట్ ఏమో ఆ 2 చూపించాను కదా, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది షుగర్ నుంచి. మీ అందరికీ తెలిసే ఉంటుంది షుగర్ ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయి అనేది, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అలానే వాటి
ఏమంటారు వాటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఇది లిప్ క్రేయాన్. సో మనకి ఒక షార్ప్నర్ వచ్చింది. దాంతోపాటు ఈ లిప్ క్రేయాన్ ఏమో ఏ కలర్ చూపిస్తాను. ఇది షేడ్ నెంబర్ 06 కోరలైన్ జోన్స్ అంట. సో ఇది ఒక మంచి రెడ్ కలర్. సో రెడ్స్ నేను యూస్ చేస్తాను, పర్వాలేదు, అంటే పార్టీస్కి అలాంటి వాటికి యూస్ చేస్తాను. సో ఈ కలర్ వస్తుంది. ఇది కూడా చాలా మంచి కలర్స్, పార్టీస్కి వాటికి బాగుంటుంది. అండ్ మీకు కనుక ఇంత బడ్జెట్ ఇష్టం లేదు అనుకుంటే లిప్ క్రేయాన్స్లోని పర్పుల్లో ట్రై చేయండి. పర్పుల్ బ్రాండ్ నుంచి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. లేదు అంటే స్టే క్విక్కి ట్రై చేయండి, అవి కూడా చాలా బాగున్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. అండ్ ఇప్పుడు చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదా, ఏంటి అంటే బట్టలు మడత పెట్టాలి అండ్ బట్టలు వాషింగ్కి వేయాలి, ఇలా కొంచెం పనులు ఉన్నాయన్నమాట. సో ఆరుష్ పడుకొని ఉన్నాడు కాబట్టి తను లేచే లోపల ఇవన్నీ ఫినిష్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను బట్టలు మడత పెట్టినాను. నాకు అస్సలు ఇష్టం లేని పని అంటే ఇదే, కానీ తప్పదు కదా. సో ఫస్ట్ ఏమో ఏవైతే ఐరన్కి ఇవ్వాలో అవన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను, అంటే మూట కట్టి పక్కన పెట్టుకుంటున్నాను. దానివల్ల ఈజీగా ఉంటుంది అండ్ రిమైనింగ్ అన్నీ ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ మా ఇంట్లో ఎక్కువగా ఎవరికి బట్టలు ఉంటాయో తెలుసా, ముగ్గురులోని మా హస్బెండ్కే. దానికి ఎన్ని జతలు ఉంటాయంటే నాకు ఆరుష్కి కూడా అన్నీ ఉండవు. నేను ఒక నెల పాటు బట్టలు వాషింగ్ చేయకపోయినా ఆర్ ఇస్త్రీకి ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తను వేసుకోవచ్చు, అన్ని బట్టలు ఉంటాయి. అంటే తనకి ఇష్టం అన్నమాట, ఎక్కువగా బట్టలన్నా షూస్ అన్నా, అంటే ఫుట్వేర్ లాంటివన్నా, వాచెస్ లాంటివి ఇవన్నీ ఇష్టము. సో వాటి కలెక్షన్ తన దగ్గర ఎక్కువ ఉంటుంది. అలానే వాటిని నీట్గా కూడా మెయింటైన్ చేసుకుంటారు, అంటే చిన్న డ్యామేజ్ కూడా అవనివ్వకుండా ఏదైనా సరే నీట్గా మెయింటైన్ చేస్తారు, ఏదైనా నీట్గా ఉంచుకుంటారు, అది బాగా అనిపిస్తుంది. నాకు ఉంది కానీ నీట్నెస్ తనతో పోల్చుకుంటే ఇంకా చాలా తక్కువ అనమాట. సో నేనేం చేస్తాను అంటే తన బట్టలన్నీ సెపరేట్గా వాషింగ్ చేస్తాను, ఆరుష్వి సెపరేట్గా అండ్ నావి కూడా సెపరేట్గా చేస్తాను. నేను ఎప్పుడు చూపించలేదు కదా ఎలా వాషింగ్ చేస్తాను అనేది, ఇంకెప్పుడైనా చూపిస్తాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్లోకి ఒక డిఫరెంట్ స్నాక్ చేస్తున్నాను, అంటే మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అండ్ కాకపోతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని రెసిపీ నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను వేరే వీడియోలో. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే చాక్లెట్ దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు. సో నేను ఆరుష్ కోసం చాక్లెట్ దోశ చేశాను అండ్ మా హస్బెండ్ కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ దోశ చేశాను. అండ్ ఈ వీడియో వేరేగా పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.